హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను సిరిచందన ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఫిఫ్త్ ఎస్టేట్ గా మారిందని, అటువంటి దానిపై ఆంక్షలు పెట్టడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అన్ని నిజాలే పోస్ట్ చేస్తారని తాను అనడం లేదని, కానీ వాటిలో వాస్తవాలకు దగ్గరగా పోస్టులు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. కాగా మంత్రి పదవికి టీడీపీ యువనేత నారా లోకేష్ అనర్హుడని అంబటి రాంబాబు అన్నారు. ఓ పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు. విమర్శలు చేసినంత మాత్రానే పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను అరెస్టు చేశారా అని ఆయన నిలదీశారు. అసలు రవికిరణ్ ను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించిన అంబటి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టకుండా మళ్లీ ఎందుకు వదిలేశారని అడిగారు. ఇటువంటి అరెస్టులు చేసే కంటే నారా లోకేష్ కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తే మంచిది కదా అని ఆయన ఎద్దేవా చేశారు. ఓ పరిణితి లేని వ్యక్తిని ఇలా 3 శాఖలకు మంత్రిని చేస్తే పరిస్థితి ఎలాగే ఉంటుందని ఆయన విమర్శలు గుప్పించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.